నాకు వస్తుందిరా వస్తుందిరా అంటాడు. సో అదే కదా బద్మాషి తనం. ఇంకా ఇంకా అవి కాకుండా ఇంకో చెప్పాలా సినిమాలో ఉండేటి? సినిమాలో ఉండేటి చూపించుకోండి. సినిమా చూడరా సార్ మీరు? సినిమా చూడండి సార్, అట్లీస్ట్ మీరన్నా, మీరు చూసి జనాలకు చెప్పండి. ఏం చెప్తాం సార్, అంటే కొత్తది అంటే ఓకే సార్. ఈ స్టోరీ కాకుండా అంటే మీ ఇంకా కొత్త స్టోరీలు, బద్మా స్టోరీలు ఇంకేమైనా రాసుకున్నారా సార్? ఏ టైప్ ఆఫ్ స్టోరీలు మళ్ళీ ఇది కాకుండా? నెక్స్ట్ రొమాంటిక్ కామెడీ. లేదు లేదు. సో హాయ్ అండి. హాయ్. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. మీరు కాన్ఫిడెన్స్ అన్నారు బ్రో, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. మళ్ళీ తర్వాత కలుద్దాం మనం. ఏంటంటే 5th లో సినిమా కమల్ హాసన్ గారిది ఉంది, సో 12th కళ్యాణ్ గారిది ఉంది. సో అంటే 3 months క్రితం నేను మీ టీజర్ చూసాను, చాలా బాగా అనిపించింది. సో ఎందుకు ఇంత కాంపిటీషన్ లో పాడేయడం ఎందుకు? సినిమాని ఒక మంచి డేట్ తో రిలీజ్ చేయొచ్చు కదా, సినిమాలు పెద్ద సినిమాలు లేనప్పుడు. మేము మంచి డేట్ కే పెట్టుకున్నాం సార్. పెద్ద సినిమా కళ్యాణ్ గారితో పోటీ అంత ధైర్యం మాకు లేదు, కానీ తెలిసిందే కదా ఆ సినిమా చాలా అన్సర్టనిటీతో వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. సో మా సినిమాని పోస్ట్ చేసుకునేంత సీన్ లేదు, ఎందుకంటే మా పెద్ద స్టార్లు లేరు, ఎవరు లేరు. పోస్ట్ పోన్ చేసినా కూడా ఆడియన్స్ క్యూరియస్ గా వెయిట్ చేస్తారన్న ఒక నమ్మకం లేదు. కాబట్టి అట్లీస్ట్ రిలీజ్ చేసిన అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అంతే. సో చాలా సినిమాలు మనం చూస్తున్నాం, రిలీజ్ అయిన రోజే సినిమాల గురించి తెలియకుండా ఎవరు చూడుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ కి వెళ్ళకుంటున్నారు. సో థియేటర్స్ కాస్త కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, షాదీఖానాలు అవుతున్నాయి. సో మీ సినిమా చూడాలంటే ఎందుకు చూడాలి? రీజన్ ఏంటని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు సమ్మర్ కదా, బేసిక్ గా పిల్లలకి అందరికి హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళు వాళ్ళ జాబ్స్ వల్ల పిల్లలను వాళ్ళ సొంత ఊర్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ తీసుకెళ్ళలేకపోతారు కదా. సో అలాంటి వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని మా సినిమాకి వస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పక్కనుండే మామయ్యనో తాతనో అమ్మమ్మనో వీళ్ళందరినీ పలకరించినట్టు ఉంటది. సో అందుకోసం మా సినిమా చూడాలి. సో ఆ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదరు, లేకపోతే బ్రదర్ వాళ్ళ చెల్లెనో ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అందరు వచ్చి చూసే ఒక సినిమా. సమ్మర్ లో ఈ సినిమా చూసి మంచిగా స్కూల్స్ కి 12th రోజు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, హాయిగా వెళ్ళొచ్చు. సో అందుకోసం చూడాలి ఈ సినిమా. అది డైరెక్టర్ గా ఫస్ట్ టైం డైరెక్టర్ గా మీరు ఈ మూవీ తీస్తున్నారు సార్. అయితే మీరు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకొని డైరెక్టర్ గా తీస్తున్నారు? ఇన్స్పైరింగ్ అంటే నాకు పెద్ద లిస్టే ఉంటుంది సార్. నాకు అందరూ ఇప్పుడు చెప్పాక కామెడీ సినిమాలన్నీ సినిమాలు తీసిన డైరెక్టర్స్ అందరూ నాకు ఇన్స్పిరేషనే సార్. నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే సినిమాలకు రావడానికి సుకుమార్ గారు. తర్వాత మెయిన్ వైల్ నేను డైరెక్టర్ అయ్యే ప్రాసెస్ లో అన్ని సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాక ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరు ఫేవరెట్. ఇప్పుడు జాతిరత్నాలు చూశాను, నాకు అందీప్ గారు ఇన్స్పైరింగ్ అనిపించారు. పెళ్లి చూపులు చూశాను, తరుణ్ భాస్కర్ గారు అనిపించారు.